ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే మహిమ నీకే ప్రభు. రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై, పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే. ఆరాధన ఆరాధన ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. అందరికీ వందాలన్నా, దేవుని స్తోత్రాలు. అన్నా థ్యాంక్ యూ సో మచ్. మెర్సీ గారు సిద్ధపడ్డారు పాట పాడటానికి. విందాం, పాట విందాం. కాన్ఫరెన్స్ కాల్ ద్వారాను, గూగుల్ మీట్ ద్వారాను చేరుకువచ్చిన ఆత్మీయులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. క్రీస్తే నిన్ను ప్రేమించెనని తన ప్రాణాలర్పించెనని స్వాస్థపరచి నిర్దోషముగా ముడత కళంకములేనిదిగా మహిమాయుక్తంబుగా నిలువగోరేసువా, మహిమాయుక్తంబుగా నిలువగోరేసువా, సహించు తవ తీర్పు నాడు, సహించు తవ తీర్పు నాడు. ఓ సంఘమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమా వినుమా, చీకటిలో నుండి వెలుగునకు, లోకములో నుండి వెలుపలకు శ్రీకర్త గుణాతిశయములను ప్రకటించుటకే పిలచెనని గుర్తించుచుంటివా, క్రియలను గంటివా, గుర్తించుచుంటివా, క్రియలను గంటివా, సజీవముగనున్నావా, సజీవముగనున్నావా. ఓ సంఘమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమా వినుమా, వ్యభిచారులు నరహంతకులు పోకిరి చేష్టల డాంబికులు అబద్ధ జనకుని ఆత్మల భారములు కృపావరములు, ఆత్మల భారములు ఉజ్జీవదాహము కలదా, ఉజ్జీవదాహము కలదా. ఓ సంఘమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమా వినుమా. సాయంకాలం వాక్య వెలుగులో నడిపించటకు మన మధ్య దేవప్రసాద్ గారు ఉన్నారు, హైదరాబాద్ నుంచి. వారు మనకు దయ సందేశం అందిస్తారు. ఉన్నామండి, ప్రార్థన చేసి కార్యక్రమాన్ని కొనసాగించండి. గూగుల్ మీట్ లో మీరు వచ్చారండి. దేవుని సహవాసమును కోరి వచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని సహాయ నిమిత్తం చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రార్థన. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ,
భూమి ఆకాశాన్ని కలిగించిన మా కన్న తండ్రి మీకే స్తుతులు స్తోత్రాలనైనా. నిన్న నేడు ఏకరీతిగా ఉండి మా ఎడల తండ్రి మీరు చూపుతున్న కృపకే స్తుతులు స్తోత్రాలనైనా. ఉదయం నుంచి తండ్రి ఇప్పటి వరకు మీ కృపలో భద్రపరిచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చి సాయంకాల దినమున తండ్రి మీతో సహవాసం చేయటానికి, మా జిహ్వఫలంతోనైనా మిమ్మల్ని గానం చేయటానికి, ఆ ప్రార్థనా విజ్ఞాపనలు మీ పాదసంధి చేర్చుటకు తండ్రి మమ్మల్ని అందరినీ ఈ విధంగా సజీవులకు లభించిన మీ ప్రేమను బట్టి స్తోత్రం తండ్రి. మరొకసారి నాయన మీ యొక్క ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన బలియాగము తండ్రి, ఆయన మా కోసం తండ్రి ఈ లోకానికి వచ్చిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని విషయాల తండ్రి వాక్యపు వెలుగులో మేము ఆలోచించిన ఉండగా పరిశుద్ధాత్మ సహాయంతో మా అందరితో మీరు మాట్లాడండి. ప్రతి మాటను మాకు అర్థం చేయించండి తండ్రి. మహోన్నతుడు ఇప్పటికే ఎంతో వాక్యాన్ని విన్నాం, ప్రకటిస్తున్నాం, కానీ ఆ మాటకు తగ్గట్టుగా మా జీవితాలు మీ ఎదుట మీకు అనుకూలంగా లేవు తండ్రి. దయతో మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని సరిచేయండి నాయన. ఈ రోజు వినబడుతున్న ప్రతి మాట మా జీవితాలు మార్చే శక్తి కలిగిందని సాత్వికంతో అంగీకరించి మంచి మనస్సును, విచక్షణ జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు మాకు అందరికి అనుగ్రహించమని క్రీస్తునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, దేవునికి మహాకృపను బట్టి మరోసారి ఈ విధంగా మీతో కలుసుకొని దేవుని మాటలు పంచుకోవడానికి దేవుని నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ముందుగా తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా యొక్క స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నానండి. మీ అందరు కూడా మరోసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సుమారు 4 రోజుల నుంచి క్రిస్మస్ మాసం ప్రారంభమైన దినం నుండి ఈ రోజు వరకు కూడా ప్రతి చోట మనం వింటున్న మెసేజ్లన్నీ కూడా క్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎన్నో ప్రసంగాలు మనం వింటూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈ రోజు కూడా అలాంటి విషయాన్ని ఒకటి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. అయితే దానికంటే ముందుగా దేవుని చేత కలుగు చేయబడిన, నిర్మించబడిన నరులమైన మనము కూడా ఎన్నో సందర్భాలలో మనము దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం. నిజానికి దేవుణ్ణి ప్రశ్నించే స్థాయి మనది కాకపోయినా మన స్థాయికి మించి మనం అప్పుడప్పుడు దేవుణ్ణి కూడా ప్రశ్నిస్తూ ఉంటాం. నిజానికి దేవుని మనం ప్రశ్నించాలంటే బైబిల్లో మనకు కొన్ని మాటలు చదువుతున్నప్పుడు కుమ్మరవాణి చేతిలో కుండలు కుమ్మరవాణ్ణి ప్రశ్నించినట్టుగా మనకి అక్కడ కనపడవు ఆధారాలు. అట్లాంటిది దేవునికి ఆలోచనలు, జ్ఞానాన్ని తెలియజేసే వాళ్ళు ఎవరు లేరని మనం చదువుతూ ఉంటాము. కానీ మన స్థాయిని మొత్తాన్ని కూడా మనం మర్చిపోయి అప్పుడప్పుడు సృష్టికర్త అయిన దేవుణ్ణి, సర్వశక్తిమంతుడైన దేవుడు, అలాంటి శక్తి సామర్థ్యాలు, అలాంటి గుణాలు కలిగిన దేవుణ్ణి కూడా మనము ప్రశ్నిస్తూ ఉంటాం. అలా ప్రశ్నించే ప్రశ్నలో ఒక ప్రశ్న ఏంటంటే, ఇంత మహాజ్ఞాని అయిన దేవుడు నరులు పాపం చేస్తారని దేవునికి తెలుసు కదా, మరి అలాంటి నరులను భూమి మీదకి పంపించిన తర్వాత పాపం చేయటానికి అనువైన రక్తమాంసాలు కలిగిన శరీరాన్ని కూడా దేవుడే ఇచ్చాడు కాబట్టి ఇవన్నీ కూడా దేవునికి తెలుసు కదా, మరి మనం పాపం చేస్తే మరలా ఆ పాపానికి శిక్ష వేయటం, ఆ శిక్ష నుండి తప్పించటం కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపించటం, ప్రభువాన్ని భూలోకానికి పంపించి మనకు ప్రతి పాపానికి అయ్యే వెల, శిక్ష ప్రభువారు భరించారని, మరలా మీరు పాపం చేస్తే ఇంకొకసారి ప్రభువారు శిలువలో మరణించరు, ఈసారి శిక్ష మీకు పడుతుందని ఇలాంటి మాటలు మనం వింటున్నప్పుడు ఆటోమేటిక్ గా దేవుని పిల్లలైనా క్రైస్తవేతరులైనా ఎవరికైనా దేవుణ్ణి అనుమానిస్తూ ఉంటారు. అదేంటి, ఇదేం దేవుడు, ఇలా చేయటం ఏంటి, అలా చేస్తే బాగుండు కదా, ఇలా చేస్తే బాగుండు కదని మనుషులుగా మనకున్న ఒక పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే అందరికీ సలహాలు ఇస్తూ ఉంటాం. మంచి అయినా చెడైనా వారికి నచ్చపోయిన అందరికీ సలహాలు ఇస్తుంటాం. అలా అలవాటు పడిన మనము దేవుణ్ణి కూడా సలహాలు ఇచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దేవుడు అలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా, పాపం చేయకుండా ఆపొచ్చు కదా,
ఆదాములు పండు తింటారని తెలుసు కదా. ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మన అందరి మధ్యలో నుంచి వస్తూనే ఉంటాయి. మనం వింటూ ఉంటాం, అప్పుడప్పుడు మనం కూడా మాట్లాడి ఉంటాం. నిజానికి దేవుని మనస్సు మనకు అర్థమైనప్పుడు, దేవుని మనస్సు ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో, ఆయన యొక్క గుణగణాలు ఏంటో మనకు అర్థమైనప్పుడు పరిస్థితి ఏదైనా కావచ్చు, మనం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, మన చావుకు దగ్గర అయినా, మన ప్రాణాలు పోతున్నా సరే దేవుణ్ణి ఒక మాట ప్రశ్నించడానికి కూడా మనం సాహసించాం. కారణం, దేవుడు ఏది చేసినా మన మేలు కోసం, మన మంచికే చేస్తాడని అర్థమవుతుంది. ఆ స్థాయి మనకి ఎప్పుడు వస్తుందంటే మనం దేవుణ్ణి హృదయపూర్వకంగా అర్థం చేసుకున్నప్పుడు. ఆ దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా అర్థం చేసుకున్నప్పుడే మనకి ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. అలాంటి ప్రశ్నలు మనం అడుగుతూ కూడా ఉంటారు. అలాంటప్పుడు మనకి చిన్న సందేహం కూడా ఉంటుంది. ఏంటంటే, ఏమో నిజమేనండి, నాకు కూడా ఈ సందేహం ఉంది అని సంఘానికి వెళ్తూ కూడా ఇలా అనుమానంగా వెళుతున్న వారు కూడా లేకపోలేదు. అయితే బైబిల్లోకి వెళ్ళి కొన్ని విషయాలను మనం ఆలోచించే ప్రయత్నం చేద్దామండి. అలా ఆలోచించే ప్రయత్నాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో విషయాలను జనాంగంతో మాట్లాడుతూ ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాడు. చూద్దాము. లూకా సువార్త 14వ అధ్యాయంలో, లూకా సువార్త 14వ అధ్యాయము 28వ వచనములో మన అందరికీ తెలిసిన సందర్భమే అయినప్పటికీ కూడా దేవుని మనసు మనకు అర్థం అవటం కోసం ఒకసారి బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయము 28వ వచనములో, మీలో ఎవడైనా ఒక గోపురము కట్టింప గోరిన ఎడల దాన్ని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగలబడి మొదట లెక్క చూసుకొనడా? చూసుకుని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూసువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టాను గాని కొనసాగింపలేకపోయినని అతన్ని చూసి ఎగతాళి చేయి సాగుతురు. ప్రభు ఈ విషయాన్ని సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు మనం కూడా ఆలోచించండి. మనం ఏదైనా ఒక ఇల్లు కట్టాలనుకున్నా, ఒక పని చేయాలనుకున్నా, ఒక బిజినెస్ చేయాలనుకున్నా, ఏదైనా సరే మనం ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా దాని యొక్క ముందు జరగబోయే పరిస్థితులు అన్ని కూడా మనం ఆలోచించుకున్న తర్వాతే ఆ పని ప్రారంభిస్తాం. మనుషులుగా మనకే ఇన్ని తెలివితేటలు ఉన్నప్పుడు మనం ఏ దేవుని గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఆ దేవుడు సర్వజ్ఞాని, సర్వాంతర్యాన్ని, సర్వశక్తిమంతుడు. అలాంటి దేవుడు ఇలాంటి ఆలోచనలు ఏమీ లేకుండానే ఈ మహావిశ్వాన్ని కలిగించటం కానీ, తల్లి గర్భంలో మనకు అవయవ నిర్మాణాన్ని చేయటం కానీ, మనం భూలోకానికి వచ్చిన తర్వాత మన ప్రతి అవసరం తీర్చబడే విధంగా ఈ మహావిశ్వాన్ని కలిగించి మనకు దారాదత్తం చేయటం కానీ, ఇవన్నీ ఆలోచిస్తే మనకంటే దేవుడు తక్కువగా కనపడుతున్నాడా? అందుకని దేవుని మనసు మనకు అర్థమైనప్పుడు దేవుని మనం ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్నించడానికి అవకాశమే ఉండదు. అలా ప్రశ్నిస్తున్నామంటే అర్థం ఏంటంటే దేవుని గురించి సరిగ్గా మనము అర్థం చేసుకోలేము. నిజంగా దేవుని గురించి మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్నించే ప్రయత్నం చేయం. మనం అనుకుంటున్నట్టుగా దేవుడు మనలను కలుగు చేయలేదు. ఎందుకంటే మనకి మన గురించి పెద్దగా తెలియదండి. మనకంటే నరమాత్రులైన మనకి మన గురించి పెద్దగా తెలియదు. దేవుడు మనల్ని ఎలా కలుగు చేశాడో ఒకసారి ఆలోచిస్తే ముందుగా దేవుడు ఎలాంటి వాడంటే ఆయన తన స్వభావానికి వ్యతిరేకంగా ఏదీ చేయడు. తిమోతి గారికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 13వ వచనంలో, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేడు. దేవుడు చేయలేని కూడా ఏదైనా ఉన్నది అంటే అదేంటంటే ఆయన దేవుడు కాదన్నట్టు బ్రతకడు. దేవుడు తన దేవుడిని కాదన్నట్టు బ్రతకడు.
అంటే తన స్వభావానికి వ్యతిరేకంగా ఏదీ చేయడు. కానీ మనము మనుషులము కాదన్నట్టు చాలాసార్లు ప్రవర్తిస్తూ ఉంటాము. అలాంటి విషయాలు వీడియోలతో సహా మనం చూస్తున్నాం. సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత అసలు నిజంగా వీళ్ళు మనుషులేనా అన్నట్టుగా ఆలోచిస్తాం ఆ వీడియోలు చూసినప్పుడు. ఎందుకంటే అంత దారుణమైన విషయాలను మనం చూస్తున్నాం. అసలు నిజంగా వీళ్ళు మనుషులేనా, మనుషులైతే ఇలా చేస్తారా అని ఆ వీడియోలు చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. అంటే వాళ్ళు మనుషులన్న సంగతి మర్చిపోయి మృగాల్లాగా తయారైపోయి వారు చేస్తున్న ఘోరాలన్నీ ఇన్ని కాదు. అంటే వాళ్ళు మనుషులు కాదన్నట్టు బ్రతుకుతున్నాడు. కానీ ఇదే నరుణ్ణి దేవుడు చేయాలనుకున్నప్పుడు ఎలా చేయాలనుకున్నాడు? ప్రారంభ పుస్తకమైన ఆదికాండంలో 1:26 మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాం అనుకున్నాడు. చూడండి, మన గురించి ఆలోచించినప్పుడు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాం అనుకున్నప్పుడు దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క పోలికలో మనల్ని చేయాలనుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఎలాంటి వాడని విన్నాం మనం తిమోతి పత్రికలో. ఆయన తన స్వభావానికి వ్యతిరేకంగా ఏదీ చేయడు. మరి మనం ఎలా చేయగలుగుతున్నాం? అంటే మనము మనుషులము కాదన్నట్టు బ్రతుకుతున్నాం కాబట్టి ఏదైనా చేయగలుగుతాం. అంటే మనం దేవుని యొక్క స్వరూపం పోలికలో చేయబడ్డామన్న సంగతి, ఆ గుణాలను మనం కోల్పోయాం. అలా కోల్పోయాం కాబట్టి మనము దేవుడు చెప్పినట్టుగా బ్రతకలేకపోతున్నాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల్లో కూడా మనకు తెలిసిన సందర్భం. దేవుడు మనం కలుగజేయాలనుకున్నప్పుడు ఎలా ఉండాలని కోరుకున్నాడండి? ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల్లో ఎట్లనగా తన ప్రియునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునెను. ఎలాంటి పిల్లలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడండి? పరిశుద్ధులు, నిర్దోషులైన పిల్లలు. అలాంటి పరిశుద్ధులు, నిర్దోషులైన పిల్లలు కావాలని కోరుకున్న దేవుడు తన స్వరూపాన్ని, తన పోలికనిచ్చి భూలోకానికి పంపించిన తరువాత మరి మనం ఇలా మారిపోవడానికి కారణం ఏంటి? మన యొక్క శరీర భాగాల గురించి ఒకసారి మనం ఆలోచిస్తే ముఖ్యంగా 4 విషయాలు మనకు కనపడతాయి బైబిల్లో. మానవుడు మనస్సు, హృదయము, ఆత్మ, దేహముల యొక్క సమ్మేళనమై ఉన్నాడు. మనము మనస్సు, హృదయము, ఆత్మ, దేహముల యొక్క సమ్మేళనమే కనపడుతూ ఉంటాం. ఈ మనసు అనేది ఎలా ఉంటుందంటే మానవ మనస్సు తెలివితేటలకు, వివేచనలకు స్థానమై ఉంటది. చూడండి, దేవుడు మనం కలుగు చేయాలనుకున్నప్పుడు ఎలా మనం ఉండాలని దేవుడు కోరుకున్నాడో ఆ విషయాలను ఆలోచిస్తున్న బైబిల్లోకి వెళ్ళి. మానవ మనసు అనేది తెలివితేటలకు, వివేచనకు స్థానమైనది. వివేచన అంటే ఏది మంచి, ఏది చెడు, అది మన మనసులో ఉంటది. ఇంకొకటి మన హృదయం. రెండోది మన హృదయం. హృదయం అనేది ఒక పదార్థమైన సంబంధమైన గుండె కాదు, కానీ హృదయం అనగానే మనకి కొన్ని హార్ట్ సింబల్స్ కనపడుతూ ఉంటాయి. మనం అనుకుంటున్నట్టుగా, మనం సింబల్స్ ఏర్పాటు చేసినట్టుగా హృదయం అనేది ఒక పదార్థ సంబంధమైన గుండె కాదు, కానీ అది ఎలాంటిదంటే మన యొక్క భావోద్రేకాలకు నిలయమైనది. మన భావోద్రేకాలు, మన యొక్క ఫీలింగ్స్ అన్ని కూడా దాంట్లో ఉంటాయి. ఆ ఫీలింగ్స్ ఎలాంటివి అంటే ద్వేషము కానీ, పగ, అసూయ, ప్రేమ, జాలి, కనికరము మొదలగు భావోద్రేకాలు అన్నీ కూడా హృదయంలోనే ఉంటాయి. అందుకే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయము నరుని యొక్క వ్యక్తిత్వాన్ని దాచగలిగిన నిధి. హృదయం అనేది నరుని యొక్క వ్యక్తిత్వాన్ని దాచగలిగిన నిధి. మనసు అనేదేమో తెలివితేటలకు, వివేచనకు స్థానమై ఉంటది. హృదయం అనేదేమో మన యొక్క భావోద్రేకాలకు నిలయం. మరి ఒకటి ఆత్మ. అదేంటంటే మానవ ఆత్మ వాని నిర్ణయాలకు నిలయమైనది. మనం ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా, మంచి అయినా చెడైనా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఆ నిర్ణయము ఆత్మ డిసైడ్ చేస్తుంది. మానవ యొక్క మనసు, హృదయం వల్ల ఆత్మ కూడా అదృశ్యమైనది. ఎందుకంటే మనసు కానీ, హృదయం కానీ, ఆత్మ కానీ అదేది మన కంటికి కనపడేది కాదు. మన కంటికి కనపడేది అదేంటంటే దేహం, మన శరీరం.
ఈ శరీరం 4వ విషయం. ఈ శరీరం ఎలాంటిదంటే అది వాంఛలకు అంటే మన కోరికలకు స్వజాతిని పుట్టించుటకు అనువైనది. శరీరం ఎలాంటిదంటే మన యొక్క కోరికలను తీర్చుకోవటం కోసం స్వజాతిని పుట్టించుటకు అది అనువైనది. ఇక్కడ ఆలోచించండి, దేవుడు మనల్ని ఎలా కలుగు చేశాడు? మనసు, హృదయము, ఆత్మ, దేహం అనే 4 భాగాలతో దేవుడు మనల్ని కలుగు చేశాడు. చూడండి, ఏ నరుడైతే దేవుని ప్రశ్నిస్తున్నాడో ఆ దేవుడు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఎలా కలిగించాడో ఆలోచించండి. నరుడు కూడా దేవుని యొక్క స్వరూపం పోలికలో చేయబడిన నరుడు కూడా ఎలాంటి వాడంటే తను ఏదైతే చేయాలనుకుంటాడో హృదయపూర్వకంగా దాన్నే ఖచ్చితంగా చేస్తాడు. ఆ స్వేచ్ఛను కూడా దేవుడు మనకి ఇచ్చేశాడు. ఇప్పుడు మనందరిలో టీవీలు ఉంటాయి. ఆ టీవీకి రిమోట్ మన చేతిలో పెట్టుకుని మనకు నచ్చిన ఛానల్ ఎలా మారుస్తామో అలా దేవుడు మన ఛానల్ ని మార్చటానికి మన రిమోట్ ఆయన చేతిలో పెట్టుకోలేదు. దేవుడు ఎంత స్వతంత్రుడో, తన చిత్తానుసారం ఏదైనా చేయటానికి ఎంత నిర్ణయం కలిగి ఉంటాడో అలాగనే దేవుడు కూడా తన పిల్లలకు అలాంటి స్వేచ్ఛనే ఇచ్చాడు, నీకు నచ్చినట్టుగా బ్రతకమని. కానీ ప్రతి దాన్ని కూడా దేవుడు లెక్క అడుగుతాడని జ్ఞాపకం చేసుకోమంటాడు. ఎప్పుడైనా మనము అద్దం ముందు నిలబడి మనల్ని చూసి మనం భయపడ్డామండి? స్త్రీలైనా పురుషులైనా అద్దం ముందుకు వెళ్లకుండా మన జీవితం గడవదు, డే ప్రారంభం అవదు. ఉదయం నిద్ర లేచిన వెంటనే అద్దం ముందుకు వెళ్తాం. కారణం మనం ఎలా ఉన్నామో చెక్ చేసుకుంటాం. అలా అద్దం ముందుకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మనల్ని చూసి మనం భయపడ్డామా? నా అంత అందగా లేడు, నా అంత అందగత్తు లేడు అని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం. కానీ ఇంత అందము దేవుడికి నచ్చి మనకి ఇచ్చాడు. స్త్రీలకైనా పురుషులకైనా ఈ ఆకారాన్ని ముందుగా దేవుడికి నచ్చి ఆ ఆకారాన్ని మనకిచ్చాడు. కానీ బైబిల్లో దేవుని మనసు ఎరిగిన భక్తులు మాత్రం వారి గురించి వాళ్ళు ఆలోచించుకున్న తర్వాత, మరి ముఖ్యంగా దావీదు మహారాజు తన గురించి తాను ఆలోచించుకున్న తర్వాత తను ఎంత గొప్పగా తల్లి గర్భంలో దేవుడు నిర్మించాడో ఆ అవయవాలను, ఆ యొక్క అమరికను, అవయవ భాగాలను అన్నిటినీ పరిశీలన చేసిన తర్వాత అవన్నీ కూడా ఎలా తన యొక్క శరీరంలో పనిచేస్తూనే అర్థం చేసుకున్న తర్వాత తనకు భయమును, ఆశ్చర్యం పుడుతుందంటండి. 139వ కీర్తనల గ్రంథం 139 13వ వచనములో, కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము 13వ వచనములో, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును, ఆశ్చర్యం నాకు పుట్టుచున్నది. అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగా తెలుసున్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములో ఒకటైనా కాకమునిపై నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైన. భక్తులు చూడండి ఎంత గొప్పగా వారి యొక్క శరీరాన్ని వారు చూసుకున్నప్పుడు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. నా అంతరింద్రియములు నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును, ఆశ్చర్యం పుట్టుతుంది అంటున్నాడు. మనల్ని చూసి మనకి ఏ రోజైనా భయం, ఆశ్చర్యం వస్తుందండి? ఎందుకంటే ఏదో పుట్టాము, పెరుగుతున్నాము, తింటున్నాము, తిరుగుతున్నాము, ఉద్యోగం, వ్యాపారము ఏదో ఒకటి చేసుకుంటున్నాం, బ్రతికేస్తున్నాం అనుకుంటున్నామే కానీ ఈ సిస్టమ్ అంతా ఎలా పనిచేస్తుంది? ఈ సిస్టమ్ అంతా ఎలా పనిచేస్తుంది? పౌలు గారు కూడా మన యొక్క అవయవ నిర్మాణాన్ని గురించి మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 12వ అధ్యాయము 18వ వచనములో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనములో, అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచెను. దేవుడు తన చిత్త ప్రకారం శరీరంలో ప్రతి అవయవాన్ని ఉంచాడంట. ఇందాక మనం చదువుకున్న 139వ కీర్తన 16వ వచనంలో కూడా పుట్టినోట్లో ఒక మంచి మాట ఉంటుందండి. పుట్టినోట్లో 16వ వచనంలో పుట్టినోట్ దగ్గర 1 నెంబర్ ఉంటుంది. కింద చూస్తే, ఒకటైన కాకమునిపై నా అవయములు దినదినము నిరూపించబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములైన.
దావీదు మహారాజేమో నా అవయవాలన్నీ కూడా తల్లి గర్భంలో నిరూపించబడుచుండగా అవన్నీ కూడా నీ గ్రంథములో రాసుకొని లెక్క కట్టి నాకు ఇచ్చావంటున్నాడు. ఇక్కడ పౌలు గారేమో కొరింథీ సంఘంతో ప్రతి అవయవాన్ని కూడా దేవుడు తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచాడంట. ఇలా ప్రతి అవయవాన్ని దేవుడు ఇంత జాగ్రత్తగా ఒక శిల్పాన్ని చెక్కినట్టుగా చెక్కి భద్రపరిచి ప్రతి అవయవాన్ని దేవుడు తన చిత్త ప్రకారం మన శరీరంలో ఉంచి ఆ అవయవాలతోటి దేవుని మహిమపరుస్తామని దేవుడు మనల్ని ఈ లోకములకు పంపిస్తే భూలోకానికి వచ్చిన తర్వాత మన స్థాయి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఆ దేవుణ్ణి ప్రశ్నించే స్థాయికి మనం వెళ్ళిపోయాం. నిజంగా ఆలోచించండి, మన అమ్మ మన నాన్న అనుకొని మనకి అవయవాలను ఇచ్చారా? మన అమ్మకి నాన్నకే తెలియదు వాళ్ళు ఎలా పుట్టారు. అట్లాంటిది మరి మనము పెరిగి పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత దేవుని యొక్క మనసు ఏంటో తెలియక, మన యొక్క జన్మ పరమార్థం ఏంటో మనకు తెలియక, మనం ఎందుకు పుట్టామో కూడా మనకు తెలియకుండా మన ఇష్టం వచ్చినట్లు మనం బ్రతుకుతూ దేవుణ్ణే మనం ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోయాం. ఎలా? మనం తప్పు చేస్తామని పాపం చేస్తాం దేవుడికి తెలియదా? మనం చేసిన పాపానికి మరలా దేవుడు తన కుమారుని భూలోకానికి పంపించడం, ఆయన శిలువలో చనిపోవటం ఏంటి? ఇవన్నీ కూడా ఇదంతా కూడా నమ్మటానికి అంత ఆమోదయోగ్యంగా లేదని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాం. ఏదైనా తోటలో దేవుడు ఆదాం గారితో మాట్లాడిన మాట మనకు తెలుసు కదా. 2వ అధ్యాయం 17వ వచనములో, ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనములో, నీవు అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలం నీవు తినకూడదు, నీ వాటిని తిని దినమున నిశ్చయంగా చచ్చేదని నరునికి ఆజ్ఞాపించాను. ఇక్కడ ఈ పండు తీస్తే చస్తావని చెప్పాడు. చెప్పినా సరే తిన్నాడంటే తన స్వేచ్ఛను నిరభ్యంతరంగా వాడుకున్నాడనే కదా అర్థం. అంటే ఇందాక మనం మాట్లాడుకున్న మనసు, హృదయము, ఆత్మ, దేహం, ఈ 4టితో నరుడు ఏదైతే చేయాలనుకుంటాడో దాన్ని 100% చేస్తాడు. నరుడు ఏదైతే 4టితోటి తన పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకంతోను, పూర్ణ బలంతో దేవుని ప్రేమించాలని ఎలా కోరుకున్నాడో దేవుడు, అదే విధంగా నరుడు ఏదైనా సరే తన మనసు, హృదయము, ఆత్మ, దేహం ఈ 4టితో ఏకీభవించి మంచి చేయటానికైనా చెడు చేయటానికైనా ఇష్టపడతాడు. ప్రసంగి గారు కూడా ఇలాంటి విషయాన్ని మాట్లాడుతూ ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో, యవ్వనుడా నీ యవ్వన మందు సంతోషపడము, నీ యవ్వన కాలం ముందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడిని తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. లేత వయసును నడిప్రాయంగా గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులను తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనుము. ఎక్కడ చూసినా సరే దేవుడు రిమోట్ తన చేతిలో పెట్టుకుని మనల్ని బొమ్మలాట్లాగా ఆడించడం లేదు, రోబోట్ లాగా. నీకు ఆ స్వేచ్ఛనిచ్చాడు పూర్తిగా నీకు నచ్చినట్టుగా బ్రతకమని. కాకపోతే క్రమము, అక్రమము, న్యాయము, అన్యాయము వాటి ప్రకారం బ్రతకమని చెప్తున్నాడు. కానీ ఇవేవి మనం పట్టించుకోకుండా మన ఇష్టం వచ్చినట్లుగా బ్రతికేసి దేవుడు చూడండి తన చిత్త ప్రకారం శరీరం ప్రతి అవయవాన్ని ఇచ్చాడు. ప్రతి అవయవము కూడా తల్లి గర్భంలో మనకు నిర్మిస్తున్నప్పుడు, కలుగు చేస్తున్నప్పుడు తన గ్రంథంలో రాసుకొని లెక్కగట్టి మనకి ఇచ్చిన అవయవాలతోటి మనము తప్పు చేస్తూ, పాపం చేస్తూ, మనము దేవుని పిల్లము కాదన్నట్టుగా, నరులము కాదన్నట్టుగా బ్రతుకుతూ మరలా ఇప్పుడు తప్పు ఎవరి మీద వేస్తున్నాం? దేవుని మీద వేస్తున్నాం. దేవుని స్వహస్తాలతో అవయవ నిర్మాణాన్ని చేయబడిన మనము ఆ అవయవాలతోటి మనము దేవుని హృదయపూర్వకంగా, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో దేవుని ప్రేమిస్తామని దేవుడు మనకి ఇవన్నీ కలుగజేస్తే ఆ పూర్ణ బలము, పూర్ణ శక్తి, పూర్ణ వివేకం వీటన్నిటితో మనం ఏం చేస్తున్నామంటే పాపం చేస్తున్నాం. ఈ పూర్ణ వివేకంతో వీటన్నిటితో కూడా మనం ఏం చేస్తున్నామంటే మనం పాపం చేయడానికి వాడుకుంటున్నామో కానీ దేవుని మహిమపరచడానికి మాత్రం వాడుకోవట్లేదు. అటు ప్రియ దేవుని సంగమా, దేవుని చేత కలుగు చేయబడిన నరులు ఎలా ఉండాలో, ఎలా ఉండేవారో ఒకప్పుడు మనం ఆలోచిస్తే దేవుడు కోరుకున్నట్లుగా బ్రతికిన బైబిల్లో చాలా మంది భక్తులు ఉన్నారండి. కానీ వాళ్ళని మనము ఏదో అలా చదివి విని వాళ్ళని పక్కన పడేస్తాము. కానీ వాళ్ళు ఎలా ఉండగలిగారు, మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అన్న సంగతి మాత్రం పెద్దగా పట్టించుకోం.
మనం ఎప్పుడైతే పాపానికి అమ్ముడుపోతామో, పాపానికి దాసులం అవుతామో, మన శరీరం కూడా అండి ఎలాంటిదంటే, నువ్వు ఒక మంచి అయినా చెడైనా ఏదైనా నీ బాడీకి అలవాటు చేస్తే దాని ప్రకారమే పనిచేస్తుంది. కొంతమందికి స్మోకింగ్, డ్రింకింగ్ అంటే పడదు. అలాంటి వారికి నువ్వు అలాంటి అలవాటు చేయాలన్నా సరే వాళ్ళ శరీరం ఒప్పుకోదు. కానీ అలవాటైన వాళ్ళు అది లేకపోతే బ్రతకలేరు. కానీ ప్రారంభంలో వీళ్ళిద్దరికి అలాంటి ఏమీ అలవాట్లు లేవు. ఇప్పుడు మంచి అయినా చెడైనా, దేవుని ప్రేమించడమైనా దేవుని ద్వేషించడమైనా, లేదా మన సహోదరులు మన కళ్ళ ముందున్న వారిని ప్రేమించడమైనా ద్వేషించడమైనా, మంచి చేయటమైనా చెడు చేయటమైనా, అది మనం హృదయపూర్వకంగా సిద్ధపడితేనే చేయగలుగుతాం. దీనికి దేవుని మీద మనం నేరం మోపాల్సిన అవసరమే లేదు. అలా ఎలా బ్రతుకుతారండి? అలా బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే బైబిల్లో మనందరికీ ప్రతి తరములో గుణపాఠం, బోధ, బుద్ధి కలిగే వ్యక్తి ఎప్పటికీ ప్రతి తరంలో వారికి ఎవరంటే యోబు గారు. ఆ యోబు గారు ఎలా మాట్లాడుతున్నారండి? కానీ ఆ యోబు గారు ఏమైనా చిన్నవాడా? బాగా ఆస్తి కలిగిన వాడు, దేవుడు అంటే భయం భక్తి కలిగిన వాడు. తన 10 మంది పిల్లలు చనిపోయినా సరే అతను దేవుని ద్వేషించటానికి, దేవుని మీద నేరం మోపటానికి ఎక్కడా ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు మనము మన శరీరం మన ఇష్టం వచ్చినట్లుగా బ్రతికేసి మన ఇష్టానుసారంగా బ్రతకటానికి దేవుడు అడ్డయ్యాడు కాబట్టి దేవుని ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు మన బాధ అంతా, మనకు ఏడుపంతా ఏంటంటే, మన ఇష్టం వచ్చినట్టుగా భూలోకంలో బ్రతికి చనిపోయిన తర్వాత దేవుడు ఎక్కడ నరకానికి పంపిస్తాడని భయంతో దేవుని ప్రశ్నిస్తున్నాం. కానీ బైబిల్లో భక్తుడైన యోబు గారు మాత్రం తనకున్న సమస్తము కోల్పోయినా, 10 మంది పిల్లలు చనిపోయినా, తన ఆస్తిపాస్తులన్నీ పోయినా, చివరికి తన సహకారి అయిన భార్య వచ్చి దేవుణ్ణి దూషించి చనిపోమ్మని ఒక పక్కన పుండు మీద కారం జల్లినట్టు మాట్లాడుతున్నప్పుడు కూడా తన భార్యను కూడా ఆయన మాట్లాడిన మాట, మనం దేవుని వల్ల మేలే పొందాలా, కీడు పొందకూడదా, ఎందుకు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావని తన భార్యను నివారించాడే కానీ భార్య చెప్పిన వాళ్ళతో కానీ లేదా తనకున్న కష్టాల వల్ల కానీ ఎక్కడ దేవుని మీద చిన్న నేరం మోపలేదండి. మరి యోబు గారు ఎలా బ్రతికాడు? నీలాగా నాలాగనే కదా యోబు గారిని కూడా దేవుడు కలుగు చేసింది. ఆలోచించండి. తను హృదయపూర్వకంగా సిద్ధపడ్డాడు. తన యొక్క మనసు, హృదయము, ఆత్మ, దేహం ఈ 4తో తను ఏదైతే గట్టిగా బలంగా నమ్మాడో దానికి సిద్ధపడి ఉన్నాడు. సో అలాంటప్పుడు దేవుని మీద నేరం మోపాల్సిన అవసరం లేదు. కానీ మనమేంటి, మన మనసు ఏమో ఏది మంచి ఏది చెడో అది వివేచన జ్ఞానాన్ని కోల్పోయి మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేస్తాం. మన హృదయం నిండా మన చెడు నింపుకుంటాం. మార్క్స్ వార్తలో మన హృదయం ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. ఎన్నో సందర్భాలు ఉన్నాయి మన హృదయం ఎంత చెడుగా ఉందో. ఒక సందర్భం చూద్దాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 20వ వచనం నుండి. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 20వ వచనం నుండి. మనిషిని లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి. చూడండి మన హృదయం ఎలా ఉందో. దురాలోచనలు, జారత్వమును, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారము, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదోషణ, అహంభావము, అవివేకం. ఇంత చెడుతో మన హృదయం ఉంటే మనం దేవుని నిందించడంలో పెద్ద తప్పే ఉందండి. అంటే దేవుని మనం నిందించడానికి కారణం ఏంటి? దేవుడు మన హృదయాన్ని కలుగజేసినప్పుడు ఎలా ఉండాలో అలా ఉంచుకోలేదు. మనం పెరుగుతున్న వాతావరణం కానీ, మనం జీవిస్తున్న జీవిత విధానం కానీ, వాటన్నిటిని బట్టి మనం దేవుణ్ణి ఎదిరించే స్థాయికి వెళ్ళిపోయాం. కానీ యోబు గారు లాంటి భక్తులు మాత్రం వారి యొక్క మనసు కానీ, హృదయం కానీ, వారి యొక్క ఆత్మను కానీ, వారి యొక్క దేహాన్ని కానీ ఎక్కడ పాడు చేసుకోలేదు. అలా పాడు చేసుకోలేదు కాబట్టి పరిస్థితి ఏదైనా రాని వారు మాత్రం దేవుని మీద నేరం మోపకుండా, దేవుడు తన పిల్లలను కలుగు చేసినప్పుడు తన పిల్లలు ఎలా ఉండాలని కోరుకున్నాడో అలాగనే బ్రతికారండి. లేకపోతే తన కుమారుని గురించి అంత గొప్పగా అపవాది దేవుడు ఎలా మాట్లాడగలిగాడండి?
ఇంకా ఆ టైంలో యోబు గారు బ్రతికిన ఆ టైంలో ఇంకా భూమి మీద నరులే లేరా? యోబు గారు ఒక్కడే ఉన్నాడా? పిలవని పేరంటానికి వెళ్ళినట్టుగా అపవాది దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని దేవుడు ఆ అపవాదిని కుశల ప్రశ్నలు అడిగినప్పుడు, భూమి మీద అటు అటు ఇటు తిరిగాడు వస్తున్నాను అన్నప్పుడు, అప్పుడు దేవుడు మాట్లాడిన మాట, భూమి మీద నా కుమారుడు ఉన్నాడు, నా కుమారుడు ఎలాంటి వాడు ఎప్పుడైనా చూసావా అంటే, అపవాది ఏమన్నాడు వెంటనే, యోబు ఊరకే దేవుని భయభక్తులు గలవాడు ఆయన, నువ్వు అతని కలిగిన అంతటికి కంచి వేసావు కాబట్టి అంత భక్తిగా ఉన్నాడు, ఒకసారి కంచి తీసి చూడు, ఆయన భక్తి అంటే నేను టెస్ట్ చేస్తానంది. తన చేత కలుగజేయబడిన తన కుమారుడు, తన స్వరూపం తన పోషణించిన కుమారుడు ఎంత స్ట్రాంగో దేవుడు తెలుసు కాబట్టి ఆలోచించండి. నువ్వు నేను కూడా ఆ దేవుని పిల్లలమే. యోబు గారి లాగానే నన్ను కూడా దేవుడు కలుగజేశాడు. తన సృష్టి, తన స్వరూపం, తన పోలిక ఎంత బలమైందో దేవుడు తెలుసు కాబట్టి అపవాది అడిగినా సరే పర్మిషన్ ఇచ్చేశాడు. ఎందుకు? అపవాది ఎన్ని తంత్రాలు యోబు దగ్గర ప్రయోగించినా సరే యోబు గారు పడిపోడని. పాపం యోబు గారికి విషయాన్ని తెలుసండి. 2 మహాశక్తుల మధ్య పోరాటానికి యోబు గారు బలైపోతున్న సంగతి యోబు గారికి ఏమని తెలుసా? ఏమీ తెలియకపోయినా సరే యోబు గారు మాత్రం ప్రతి సందర్భంలో దేవుణ్ణి గెలిపిస్తూనే ఉన్నాడండి. అలాగనే నువ్వు నేను కూడా కలుగు చేయబడ్డాం. కానీ యోబు గారు మాత్రం ప్రతి సందర్భంలో దేవుణ్ణి గెలిపిస్తున్నాడు. అయితే మనం మాత్రం ప్రతి చిన్న సందర్భంలో కూడా దేవుణ్ణి అవమానిస్తూనే ఉంటాం. కానీ నువ్వు నేను కూడా దేవుని కుమారులమే, దేవుని చేత కలుగు చేయబడిన వాళ్ళమే. యోబు గారికి ఇచ్చినట్టుగా నీకు నాకు కూడా అవయవ నిర్మాణం చేసి తల్లి గర్భంలో నిర్మించాడు దేవుడు. కానీ అదే అవయవాలతోటి మనం పాపం చేసి దేవుణ్ణి ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోయాం. ఇంకొక భక్తుని చూద్దామండి, మనకు తెలిసిన సందర్భాలే కాబట్టి. ఇంకో మహాభక్తుడు ఉన్నాడు, ఆయన మన అందరికీ తెలుసు. ఆయన యోసేపు గారు. ఆయన మామూలుగానే రూపవంతుడు, సుందరుడు, అందగాడు అంటండి. మన మాటలో చెప్పాలంటే మంచి అందగాడు. అలాంటి అందగాడు యవనస్తుడు. మామూలుగానే ఇక్కడ లోతు గారి ఇంటి దగ్గర జరిగిన సందర్భాలు మనకు తెలుసు కదండి. పిల్లలు మొదలుకొని ముసలి వారి వరకు పాపం చేయడానికి పరిగెత్తారంట లోతు గారి ఇంటి దగ్గరికి. పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకనే ఉంటారు అక్కడ. అట్లాంటిది ఈయన వృద్ధుడేమి కాదు, అట్లనే పిల్లవాడు కూడా కాదు, యవనస్తుడు. అలాంటి యవనస్తుడు ఒక స్త్రీ తనని ప్రతిరోజు వేధిస్తూ ఉంటే, తనతో పాపం చేయడానికి ప్రేరేపిస్తుంటే, బలవంతం చేస్తుంటే, ఆయన అన్న గొప్ప మాట ఏంటంటే 39వ అధ్యాయము ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనంలో, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందును. ఎంత గొప్ప మాట అండి. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందును. యవనస్తుడు అనే మాటేనండి. యవనస్తుల్ని మనము చర్చికి రండి నాయనని పిలుస్తుంటే వాళ్ళు అంటున్న మాటలేంటి? మేము ఇప్పుడే ఎందుకు చర్చికి అంటున్నారు, మాకు ఇంకా చాలా టైం ఉంది అంటున్నారు. అంటే లోకాన్ని మొత్తం అనుభవించేసి అపవాది బిడ్డలు అయిపోయిన తర్వాత, శరీరంలో సత్తు అంతా పాడైపోయిన తర్వాత, ఇందాక మనం చూసాం, దేవుడు ప్రతి అవయవాన్ని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచాడు. ప్రతి అవయవాన్ని తన గ్రంథంలో రాసుకొని మనకి ఇచ్చాడని చెప్తున్న అవయవాలన్నింటినీ రోగాలు పాలు చేసి పాడు చేసి అవి ఇక పనికిరావు అనుకున్నప్పుడు అప్పుడు వస్తాము మన దేవుని దగ్గరికి. ఒకప్పుడైతే ఒక 10-20 సంవత్సరాల క్రితం అయితే ఎవరో 2-3 చెడు వ్యసనాలు కలిగిన వారు ఉండేవారు. ఇప్పుడు ప్రతి వాళ్ళు, స్త్రీ అని పురుషుడు అని భేదం లేకుండా ప్రతి వారు పాపానికి దాసులైపోయారు. మరి ఇలాంటి పరిస్థితులు ఆలోచిస్తున్నప్పుడు ఆ కాలంలో తను పాపం చేసినా అడిగేవాళ్ళు ఎవరు లేరు. యోసేపు గారి దగ్గర తన పాపం చేసి అడిగేవాళ్ళు ఎవరు లేరు. తన ఇంటిలోనే, పోతిఫర్ ఇంట్లోనే అతను ఉంటున్నాడు. కానీ అతను మాత్రం ఎంత భక్తిగా బ్రతికాడు చూడండి. నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధంగా పాపం చేసిన ప్రతివాడు దేవునికి విరోధి. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి రావటానికి ముఖ్య కారణం నీకు నాకున్న శత్రుత్వాన్ని తీసివేయటానికి.
దేవునికి మనకు శత్రుత్వం ఎలా వచ్చింది? మనం చేసిన పాపాన్ని బట్టి. నీకు నాకు శత్రుత్వం రావడానికి కారణం ఇదిగో మనం చేసిన పాపాన్ని. కాబట్టి ఇక్కడ యేసపు గారు కూడా ఏమంటున్నాడంటే, దేవునికి విరోధముగా నేను ఎట్లు పాపం మూట కట్టుకుందును. మామూలుగా ఒక స్త్రీ అంత ప్రేరేపిస్తుంటే ఏ పురుషుడు కూడా పాపం చేయకుండా ఉండలేడు. కానీ ప్రతి పురుషునికి ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి పురుషునికి గుణపాఠం చెప్పే విధంగా యేసపు గారి జీవితం మనకు కనపడుతుంది. మరి ఇంకెక్కడుందండి దేవుడి మీద మనం నేరం మోపడానికి అవకాశం? దేవుని మీద మనం నేరం మోపడానికి అవకాశం ఎక్కడన్నా ఉందా? ఇంత బలహీనమైన శరీరాన్ని దేవుడు ఇచ్చాడు, పాపభూయిష్టమైన శరీరాన్ని దేవుడే ఇచ్చాడు కదా, ఈ శరీరానికి నీ కోరికలు పెట్టింది దేవుడే కదా అంటే క్రమముగా తన స్వజాతిని కలుగు చేయటానికి, నీ కోరికలు తీర్చుకోవటానికి క్రమబద్ధంగా పెట్టాడు దేవుడు. అంతేకాని నీ ఇష్టానుసారంగా జీవించడానికి కాదు. ఇందాక ప్రసంగి గారు మాట్లాడిన మాట అదే కదా, యవనుడా నీ యవన కాలం సంతోషపడు, నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకు, కానీ ప్రతి దాన్ని దేవుడు లెక్క అడుగుతాడు. ఇంత ఖచ్చితంగా బైబిల్లోని భక్తులు కనపడుతున్నప్పుడు మరి మనం ఎందుకంటే పాపాన్ని మూటగట్టుకొని దేవునికి విరోధంగా మనం బ్రతకాలి? దేవునికి శత్రువులుగా మనం ఎందుకు బ్రతకాలి? కానీ యేసపు గారి జీవితం మాత్రం ప్రతి తరములో ఉన్న ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ ఒక గుణపాఠంగా ఉందండి ఆయన పాఠం, ఆయన జీవితం. అది ప్రియ దేవుని సంగమా, యోబు గారు కానీ యేసపు గారు కానీ పాపం చేయడానికి తన శరీరాన్ని, తన యొక్క మనసుని, తన హృదయాన్ని ఎక్కడ కూడా పాపానికి అమ్ముకోలేదు. తన మనసు, హృదయం, ఆత్మ, దేహంతో, ఆ నాలుగిటితోటి తన పాపం చేయకుండా బ్రతకొచ్చని ప్రతి తరం వారికి నిరూపించాడు యోబు గారు కానీ, అదేవిధంగా యేసపు గారు కానీ. ఇంకా మరి ఎక్కడుందండి దేవుని మీద మనం నేరం మోపడానికి? దేవునికి తెలియదా మనం పాపం చేస్తామని అంటానికి? ఇంకొకరి జీవితాన్ని కూడా చూద్దామండి. వాళ్ళు ఎవరంటే దానియేలు గ్రంథంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఎంత గొప్పవారో మనకు తెలుసు. డైరెక్ట్ గా రాజుగారు ఒక ప్రతిమను నిలబెట్టేసి ఆ ప్రతిమ నమస్కారం చేయకపోతే మిమ్మల్ని చంపేస్తాము. ఇక్కడ యోబు గారికి ప్రాణాల మీదకి ప్రమాదం రాలేదు, యేసపు గారికి ప్రమాదం రాలేదు, చనిపోయేంత ప్రమాదం రాలేదు. మహా అయితే యేసపు గారు జైలుకి వెళ్ళిపోయారు. యోబు గారికి అయితేనేమో తనకున్న సమస్తము కోల్పోయాడు, ఒంటి నిండా రోగాలు, భార్య కూడా వచ్చి నిందిస్తుంది, కానీ ప్రాణం అయితే పోలేదు. కానీ బైబిల్లో ముగ్గురు భక్తులు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మాత్రం వారి ప్రాణాలు పోతాయని తెలిసి కూడా వారు అనే మాట ఏంటంటే డైరెక్ట్ గా రాజుగారిని పేరు పెట్టి పిలుస్తున్నారు. నెబుకద్నెజరు దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనంలో షడ్రక్ను, మేషకును, అబేద్నెగోలు రాజుతో ఇలాగూ చెప్పిరి. నెబుకద్నెజరు డైరెక్ట్ గా రాజుగారిని పేరు పెట్టి పిలుస్తున్నారు. రాజుగారిని పేరు పెట్టి పిలుస్తున్నారంటే ఇక ప్రాణాలు పోతాయని డిసైడ్ అయిపోయారు వాళ్ళు. మా దేవుడు రక్షిస్తాడు, మేము బ్రతుకుతాము, ఇలాంటి ఆలోచనకు వాళ్ళకి ఏమి లేవు. ఎందుకంటే రాజుగారు వస్తున్నారంటేనే తలదించి రాజుగారికి జయము జయమని రాజుగారిని పొగుడుతూ ఉంటేనే మనం బ్రతుకుతాం రాజరిక కాలంలో. అట్లాంటిది రాజుగారిని డైరెక్ట్ గా పేరు పెట్టి పిలుస్తున్నారు. రాజుగారిని డైరెక్ట్ గా పేరు పెట్టి పిలుస్తున్నారు. ఏమని? నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. మేము సేవించుతున్న దేవుడు మండుతున్న వేడిమి గల ఈ అగ్నిగుండం నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొనుము. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారో చూడండి. 100% మా దేవుడు నీ చేతుల నుంచి రక్షించటకు సమర్థుడు. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను కూడా అక్కడ వాళ్ళు నిరూపించారండి. ఆఫ్టర్ ఆల్ నరమాతుడు నువ్వు, నీ చేతుల నుంచి మా దేవుడు మమ్మల్ని రక్షించగలడు. ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినా సరే మాకిచ్చిన గ్రంథంలో, ధర్మశాస్త్రములో 10 ఆజ్ఞలలో ఏ ప్రతిమకు నమస్కారం చేయకూడదు దేవుడు మాకు ఆజ్ఞ రాసిచ్చాడు. కాబట్టి ఏ రూపం నువ్వు దేవుడిగా చేసుకోకూడదని చెప్పాడు. కాబట్టి నువ్వు నిలబెట్టిన ఈ యొక్క ప్రతిమకు నమస్కారం చేయమని నీ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలని డైరెక్ట్ గా రాజుగారికి చెప్తున్నారండి.
మామూలుగానే రాజుగారి ఆజ్ఞ ఎదిరిస్తే రాజుగారిని అసలు పట్టుకోలేం, అంత కోపం వచ్చేస్తుంది. అట్లానే డైరెక్ట్ గా రాజుగారికే వీళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు. రాజుగారికే వార్నింగ్ ఇచ్చేటప్పటికి ఉండా వేడి కంటే ఇంకా 7 అంతలు ఎక్కువ చేయమన్నాడు. ఉండా వేడి కంటే ఇంకా 7 అంతలు ఎక్కువ చేయమన్నాడండి అగ్నిగుండాన్ని. అగ్నిగుండంలో వీళ్ళని వేయటానికి వచ్చిన వాళ్ళు వాళ్ళే కాలిపోయారంట. దూరం నుంచి పడవేయటానికి వచ్చిన వాళ్ళు వాళ్ళే కాలిపోయారంట. కానీ వీళ్ళు మాత్రం చక్కగా అగ్నిలో దేవదూతతో పాటు చక్కగా తిరుగుతున్నారు. 3 నేస్తే 4 తిరుగుతున్నారు. దేవుని సంగమా, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనము మాట్లాడుకుంటున్నట్టుగా మనం అనుకుంటున్నట్టుగా పాపం చేయనంత అధములమేమి కాదు, మనం అంత అసమర్థులము కాదు. మనకు తెలిసిన భాషలో మాట్లాడితే అంత అసమర్థులమేమి కాదు. మనం పాపం చేసే అంత బలహీనము కాదు. మన యొక్క స్థితిగతులు మనము మర్చిపోయాం కాబట్టి, మన స్థాయి ఏంటో మనం మర్చిపోయాం కాబట్టి, మనము మనిషి మన సంగతే మర్చిపోయాం. మనం ఎలా కలుగు చేయబడ్డాం, దేవుడు మనల్ని ఎలా కలిగించాడు, ఎందుకోసం కలిగించాడు అన్న విషయాలు మనం మర్చిపోయాం కాబట్టి మనం పాపం చేయడానికి ఈజీ అయిపోయింది. కానీ నన్ను దేవుడు ఎందుకు కలుగు చేశాడు, ఎలా కలుగు చేశాడు అని తెలిసిన వారు బైబిల్లో భక్తులు మాత్రం వారు పాపం చేయకుండా బ్రతికి ప్రతి తరానికి పాఠం నేర్పుతున్నారండి. అయితే ప్రియ దేవుని సంగమ, తర్వాత ఇంకో భక్తులు మనకు తెలుసు, దానియేలు గారు. ఆ దానియేలు గారిని కూడా సింహపు గుహలకు పంపిస్తున్నా సరే దేవునికి ప్రార్థన చేయకుండా బ్రతికారండి. దేవునికి ప్రార్థన చేయకుండా మేము బతకలేమని చెప్తున్నారు వాళ్ళు. ఏంటి ప్రార్థన చేస్తే సింహపు గుహలో పంపించడానికి దానియేలు గారి మీద కుట్ర పని పంపిస్తారు మనకు తెలిసిన కొందరు. కానీ సింహపు గుహలోకి దానియేలు గారు వెళ్ళిపోతే క్షేమంగా తిరిగి వస్తాడా? పంపిస్తున్న రాజుగారు కూడా పాపం వేదనతోటి కావాలని కుట్ర పని పంపిస్తున్నాడని బాధతో పంపిస్తాడు. కానీ అదే దానియేలు గారు క్షేమంగా బయటకు వచ్చేటప్పటికి ఎంత గొప్పగా ఆ దేవుణ్ణి ఆ రాజుగారి గొప్పగా పొగుడుతున్నాడు. మరి మన విషయంలో దేవుడు ఎప్పుడైనా మహిమ పొందాడండి? దేవుని సంఘం ఆలోచించండి. ఏ రోజైనా మన విషయంలో దేవునికి మహిమ వచ్చిందా? మన ద్వారా దేవునికి ప్రతి విషయంలో అవమానమే కలుగుతుంది, కానీ ఎక్కడ కూడా మన ద్వారా దేవునికి మహిమ అయితే కలగటం లేదు. మరి అలాంటప్పుడు మనం పాపం చేయడానికి ఈజీ అయిపోతుంది. మన ద్వారా దేవునికి మహిమ కలగా అసలు మనం పుట్టించిన యెషయా గ్రంథంలో 43 అధ్యాయం 44 అధ్యాయాలు మనం చదివితే మన దేవుడు కలుగజేసినా తన మహిమ నిమిత్తం కలుగజేశాడు. ఎప్పుడైతే భూలోకంలో మనము మన మహిమ కోసం పరిగెడుతున్నామో అప్పటి నుంచి మనం దేవుని పక్కన పెట్టేస్తాం. మన మహిమ కాకుండా మనం ఎందుకోసం కలుగు చేయబడ్డామో అది మనకు తెలిసినప్పుడు ఖచ్చితంగా మనం పాపం చేయకుండా బ్రతుకుతాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, యోబు గారు కానీ, యేసోబు గారు కానీ, షడ్రక్ మేషక్ అబేద్నెగోను కానీ, దానియేలు గారు కానీ, తర్వాత 1వ శతాబ్దంలో ఉన్న యేసు ప్రభు యొక్క శిష్యులండి, అపోస్తలులండి. వారి ప్రాణాలు పోతున్నా సరే వారి యొక్క జీవితాల ద్వారా దేవునికి మహిమకరంగా బ్రతికారు. అఫ్కోర్స్ దేవునికి తెలియకముందు వారు ఎలాగైనా బ్రతుకుండొచ్చు. ప్రభువారిని అర్థం చేసుకున్న తర్వాత, ప్రభు గారు తిరిగిన తర్వాత, ప్రభు యొక్క బోధలు విన్న తర్వాత, ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత వారి జీవితం ఎంతో గొప్పగా మారిపోయిందో మనకు తెలుసు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం పాపం చేయకుండా బ్రతకాలంటే ఎలా? ఎలా ఉండగలుగుతామండి? ఇలా మన యొక్క మనసు, హృదయము, ఆత్మ, దేహంతో మనం ప్రతిరోజు పాపం చేయటం వల్లనే దీనికి సంకల్పం ఏం చెప్తుందంటే, నరులందరూ కూడా తిరిగి తన ఎదుగు రావాలనే దేవుడు ఒక సంకల్పాన్ని ఏర్పాటు చేశాడండి. దేవుడు తన సంకల్పం ఎలా నిర్ణయించాడంటే, మనకు అజ్ఞానం వల్ల, మన మనసుకు కలిగిన వ్యర్థత వలన, దేవుని యొక్క సహవాసం నుండి, ఆయన యందున్న జీవం నుండి మనం కొట్టివేయబడ్డాం కాబట్టి తన పొరపాటును గుర్తెరిగి తిరిగి తన ఎద్దుకు రాగోరినచో దేవునితో సహవాసము అడ్డగించే ప్రతిదాన్ని దేవుడే తొలగిస్తున్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకున్నామండి. మనకు అజ్ఞానం వలన, మన మనసుకు కలిగిన వ్యర్థత వలన, మన హృదయంలో చెత్త నింపుకాతం వలన ఆయన యందున్న జీవము నుంచి మనం వేరు చేయబడ్డాం. అయితే
తిరిగి మనం దేవుని ఎత్తుకు వెళ్ళాలని మనం నిశ్చయించుకుంటే దేవుని ఎత్తుకు వెళ్ళటానికి మనకు ఆటంకం ఉన్న ప్రతిదాన్ని దేవుడే తొలగిస్తున్నాడంట. దేవుడే తొలగించి తన ఎద్దుకు రావటానికి ఏర్పాటు చేసిన మార్గమే అదే దేవుని యొక్క సంకల్పం. ఆ సంకల్పంలో దేవుడు ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలను దేవుడు ఏర్పాటు చేశాడు. వీలైతే రాబోయే రోజుల్లో వినే ప్రయత్నం చేద్దామండి. అటు ప్రియ దేవుని సంగమా, ఇప్పటి వరకు మనం విన్న సందర్భాలన్నింటిని బట్టి ఎక్కడా కూడా దేవుడు మనల్ని పాపం చేసే బలహీనలుగా కలుగు చేయలేదు. మనము నరులమన్న సంగతి మర్చిపోయాం కాబట్టి మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ పాపం చేయడానికి అలవాటు పడ్డాము. మన శరీరం పాపభూయిష్టమైంది, మన శరీరం పాపం చేయడానికి అలవాటు పడిందని మనం దేవుని మీద నేరం మోపుతున్నాం. కాబట్టి అందరూ పాపాలు చేయట్లేదు. ఇప్పుడు అందరికీ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. మరి అందరూ అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడవచ్చు కదా, అది వరకు నచ్చటం లేదు. అలాగనే పాపం విషయంలో కూడా అంతే. మీకు నచ్చింది కాబట్టి అది చేయడానికి ఇష్టపడతాం. మనకు నచ్చని ఫుడ్డే మనం తినం కదా. ఆలోచించండి, మనకు నచ్చని ఫుడ్డే మనం తినప్పుడు మనకు నచ్చని పాపం మనం ఎలా చేస్తాం? యేసోపు గారు మాట్లాడినట్టుగా ధైర్యంగా మాట్లాడే స్థాయి మనకు రావాలి కదా. నేను పాపం చేస్తే దేవునికి విరోధం అయిపోతా, దేవునికి శత్రువు అయిపోతున్న భయం మనకు ఉండాలి. ఎందుకంటే మన జన్మ వెనకాల దేవుని యొక్క హస్తం ఉంది. దేవుడు కలిగిస్తే, దేవుడు అనుకుంటే మనం ఈ లోకంలో పుట్టాం. మన అమ్మ నాన్న అనుకోవటం వల్ల మనం ఈ లోకంలో పుట్టలేదండి. మన అమ్మ నాన్న అనుకుంటే మనకు అవయవ నిర్మాణం మన అమ్మ నాన్న ఇవ్వలేదు మనకు. అంటే దేవుని సంగమా, మనం పాపం చేయకుండా బ్రతకాలని దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క పోలికని దేవుడు మనకి ఇచ్చాడు. కానీ మనమే అది పాడు చేసుకొని పాపం చేయడానికి అలవాటు పడ్డాం. కాబట్టి మరలా తిరిగి తన ఎద్దుకు రావటానికి దేవుడే మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అదే బాప్తిసం. ఎవరో ఒక మాట చెప్పేసి ముగిస్తానండి. మరి ఇలాంటి పరిస్థితులు ఆల్రెడీ మనం పాపం చేసేసి ఉన్నాం. ఆల్రెడీ పాపానికి అలవాటు పడింది మన శరీరం. మరి నేను ఎలా రావాలి దేవుని యొద్దకు? నాకు ఇంతవరకు తెలియలేదు ఈ విషయాలన్నీ. నేను పాపం చేయకుండా బ్రతకొచ్చని ఇప్పటివరకు నాకు అర్థం కాలేదు. నా శరీరం కానీ, నా యొక్క మనసు కానీ, నా హృదయం కానీ ఇవన్నీ కూడా పాపంతో నిండిపోయింది. రోమపత్రికలో మనం మాట్లాడుకున్నట్టుగా. మరి ఇవన్నీ ఎలా పోతాయి అంటే సింపుల్, ఒకటి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. తండ్రి నేను పాపినని ఒక సుంకరి ఎలాగైతే దేవుని యొక్క ఆలయంలో ప్రార్థన చేశాడో, ముందు మనం పాపమని గుర్తెరగాలి. నేను పాపినని ఎప్పుడైతే గుర్తెరుగుతామో, పుట్టుకతో కాదు, మనం పాపం చేసిన తర్వాత పాపలు. ఎప్పుడైతే మనం పాపినని గుర్తెరుగుతామో దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిపోయి దేవుని పాదాల మీద పడి నన్ను కరుణించమని దేవుని వేడుకుంటే మార్గాన్ని దేవుడే చూపిస్తాడు. అదే బాప్తిసం. బాప్తిసం పొందిన నాటి నుంచి మనం ఏ పాపం చేయకుండా బ్రతికితే ఖచ్చితంగా ఎప్పుడు చనిపోయిన దేవుడున్న లోకానికి వెళ్తాం. కానీ ఇవన్నీ మనకు అలవాటు అవ్వాలంటే మన హృదయం నిండా వాక్యం నింపబడాలి. మన హృదయం ఏదైతే భావోద్రేకాలకు నిలయమే ఉన్నదో ఆ హృదయం నిండా కూడా మనకి ఈ యొక్క పగ, ద్వేషం, అసూయ ఇవన్నీ చెత్తంతా తీసివేసి దేవుని యొక్క సుగుణాలు, ఆయన సుగుణాల సంపూర్ణ, ఆ సుగుణాలు ఎప్పుడైతే మన హృదయంలో నింపబడతాయో, ప్రేమ, జాలి, కనికరం, దయ, కరుణ ఇవన్నీ నింపబడతాయో అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలో నివాసం చేయడానికి ఆయన అడుగు పెడతాడండి. కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? మన ఇంటి బయట ఉన్నాడు. అంటే మన హృదయానికి బయట ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఎందుకైనా బయట ఉన్నాడు? మన హృదయంలో ఖాళీ లేదు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో, నేను నాతో కూడా అతను భోజనం చేదును. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలో అడుగు పెట్టాలంటే ఇందాక మనం చూసిన మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో ఆ చెత్త అంతా తీసివేస్తే అంతా ఖాళీ అయిపోతుంది. కాబట్టి అప్పుడు ప్రభువారు అడుగు పెడతాడు. ఎందుకంటే ఆయన మహాపరిశుద్ధుడు. ప్రభువారు మహాపరిశుద్ధుడు కాబట్టి పాపం ఉన్న చోట ఆయన అడుగు పెట్టడు. నీ హృదయం మొత్తం పాపంతో, కల్మషంతో నిండిపోయింది కాబట్టి ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందుతావో ఈ పాపాలన్నీ కూడా దేవుడు కడిగి వేస్తాడు, పరిశుద్ధిని చేస్తాడు, పవిత్రపరుస్తాడు. అప్పుడు ఆయన నీ హృదయంలోకి వస్తాడు. అప్పుడు ఆయన నీతోను, నువ్వు ఆయనతోనూ అన్యోన్య సహవాసం కలిగిన వారిని మనం పరిశుద్ధంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. మరలా మనం తప్పిపోకుండా మనకు సంచకరుగా దేవుడు పరిశుద్ధాత్మను కూడా అనుగ్రహిస్తాడు. అప్పుడు మనం ఒంటరిమి కాదు,
మనకు తోడుగా మన చేయి పట్టుకొని మనం పరిపూర్ణం అయ్యేంత వరకు ప్రతిరోజు వాక్యంతో ఉదక స్నానం చేపిస్తూ సర్వసత్యములకు నడిపిస్తూ పరిశుద్ధాత్మ మనం నడిపిస్తాడండి. అప్పుడు మనం పాపం చేయడానికి మన శరీరం ఒప్పుకోదు, మన మనసు ఆలోచించదు. మన మనసు మంచి చెడుల వివేచన కలిగి ఉంటుంది. మన హృదయం ఆల్రెడీ వాక్యంతో నింపబడింది. మన హృదయంలో దేవుడు నివాసం చేస్తాడు కాబట్టి మరలా మనం పాపం చేయం. ఏ దేహంలో అయితే దేవుడు ప్రతి అవయవాన్ని నిర్మించాడో ఆ ప్రతి అవయవం కూడా దేవుని పని చేయడానికి, దేవుని మహిమపరచడానికి, ఒక పాపిని రక్షించడానికి సిద్ధపడుతుంది. ఇవన్నీ జరగాలంటే ముందు మనం పాపమని గుర్తెరగాలి. మనం పాపమని గుర్తెరిగితే మన పాపం పోవటానికి పరిష్కారం క్రీస్తు ప్రభు యొక్క రక్తం. అందుకోసం ఆయన భూలోకానికి వచ్చాడు. ఈ రోజు అంతా కూడా అందరూ హ్యాపీ క్రిస్మస్ అని మనకు చెప్తున్నారు, మనము చెప్తున్నాం. ఈ హ్యాపీ అనేది ఈ ఒక్క రోజుతో పోయేది కాదండి. ఈ హ్యాపీనెస్ అనేది నీవు నరకం నుంచి తప్పించబడితే హ్యాపీ. అట్లా కాకుండా ఈ రోజు ఏదో తిని తాగి తందనాలు ఆడేసి ఇంకా 10 మందిని పిలిచి మన భోజనాలు పెట్టి హ్యాపీ క్రిస్మస్ అని చెప్తే కాదండి. మన పాప నుంచి విమోచించటానికి, ఆ నరకపాతులు కాకుండా మనం రక్షించడానికి ప్రభువారు మహిమలోకాన్ని విడిచి, దేవుని స్థానాన్ని విడిచి, ఇదిగో పాపిగా నీ కోసం పాపపు శరీరంతో భూలోకానికి వచ్చాడు. ఆ పాపపు శరీరం అని నువ్వు అంటున్నావే, ఆ పాపపు శరీరంలో ఉండి కూడా పరిశుద్ధునిగా జీవించి ఏ పాపం లేకుండా నేటికి ఒక సవాలుగా ఉంది ఆయన యొక్క జీవితం. నాలో పాపం అన్నది ఎవడు స్థాపించగలడన్న. మరి నువ్వేమో ఆ శరీరంతో ప్రతిసారి పాపం చేసి దేవుడి మీద నేరం మోపుతున్నాం. నరులందరూ కూడా, మనం అందరం కూడా మనం బ్రతకడం చేత కాక, పాపం చేయకుండా ఉండలేక మనం దేవుణ్ణే నేరం మోపుతున్నాం. ఆయన మన వలె రక్తమాంసాల్లో ఉండి సమస్త విషయాల్లో శోధించబడి పాపం లేనివాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, విన్న మాటలన్నిటి బట్టి మన హృదయంలో మరలా ధ్యానించుకుంటూ ఈ రాత్రి కాలంలో మనం పడకల మీదకి వెళ్లే ముందుగా దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి, తండ్రి నేను పాత్రని గుర్తెరిగి, ఇంకా బాప్తిసం పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ప్రతి పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని, దేవుని సన్నిధిలో దేవుని ఎదుట ఒప్పుకొని, మనుషులు ఎదుట కాదండి. మనుషులు ఎదుట మన పాపాలు ఒప్పుకుంటే ఏదో ఒక రోజు ప్రమాదం ఉంటుంది. మన దేవుని సన్నిధిలో ఒప్పుకొని మన ప్రతి పాపాన్ని మనం పరిశుద్ధపరచబడకు బాప్తీసం తీసుకొని, ఆల్రెడీ బాప్తీసం పొందిన వారమైతే వాక్యంతో ప్రతిరోజు ఉదక స్నానం చేత పరిశుద్ధాత్మ సహాయంతో నడిపించబడుతూ మనలో ఉన్న ప్రతి లోపాన్ని సరి చేసుకుంటూ పరిపూర్ణమై మనమందరము కూడా దేవుని రాకడ కొరకు సిద్ధపడుతూ మన మరణం కొరకు సిద్ధపడాలని, అలాంటి మంచి దినాన్ని తండ్రి అయిన దేవుడు మనందరికి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఆ మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా నాయన, స్తోత్రం తండ్రి. మాకు అజ్ఞానం వల్ల, మాకు అవివేకం వల్ల తండ్రి ఎన్నో సందర్భాల్లో నైనా మిమ్మల్ని నిందిస్తూ, అవమానిస్తూ, మిమ్మల్ని ప్రశ్నించి ఉంటాం. మమ్మల్ని ఎందుకు ఇలా కలుగు చేసాం, మేము ఎందుకు పాపం చేస్తే మేము నరక పాత్రలమని మేము ప్రశ్నించుంటాం. మమ్మల్ని ఎంతో మంది ప్రశ్నించారు తండ్రి. కానీ మీరు మమ్మల్ని కలుగు చేసిన విధము చూస్తుంటే నాయన, మీ యొక్క స్వహస్తాలతో మాకు అవయవ నిర్మాణాన్ని చేసి మా యొక్క ప్రతి శరీరం అవయవం ద్వారా మిమ్మల్ని మహిమపరచాలని ఇంత గొప్పగా తల్లి గర్భంలో మమ్మల్ని నిర్మించారు. సాక్షాత్తు మీ యొక్క స్వరూపాన్ని, మీ యొక్క పోలిక నుంచి ఈ లోకములు మమ్మల్ని పుట్టించారని గుర్తెరిగి ఎంతవరకు తను విన్న ప్రతి మాటను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా యొక్క జీవిత పరమార్థాన్ని మేము గుర్తెరగక, మా జన్మ వెనక మీ యొక్క సంకల్పం ఏమైందో మేము గుర్తించక లోకాశల్లో పడిపోయి అపవాది తంత్రములో మునిగిపోయి ఇంతవరకు తండ్రి ఎన్నో విషయాల్లో మిమ్మల్ని అవమానపరుచుంటాం. అయితే మమ్మల్ని అందరినీ క్షమించండి తండ్రి. మేము పాపం చేయకుండా బ్రతకొచ్చిన బైబిల్ అనేక మంది భక్తుల జీవితాలను తండ్రి ప్రతి తరంలో ఉన్న మా అందరికీ పాఠాలుగా, గుణపాఠాలుగా నేర్పుతున్న బైబిల్ అని భక్తులందరిని బట్టి కూడా మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. మేము కూడా తండ్రి రాబోయే తరాలకి, మా యొక్క గర్భం నుంచి వస్తున్న వారికి కూడా మా జీవితాల వారికి పాఠాలుగా ఉన్నంత గొప్పగా మేము బ్రతుకుటకు కృపను అనుగ్రహించండి నాయన. కేవలం విని ప్రకటించి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా తండ్రి, మా జీవితాల్లో మార్చే శక్తి కలిగిన మాటలు మేము వింటున్నాం నాయన. ఆ మాటలు మా జీవితాల్లో ఫలించాలంటే మా హృదయం నుండి వాక్యాన్ని నింపుకోవాలి. మా హృదయంలో మీకు నివాస స్థానంగా మా హృదయం పవిత్రంగా ఉండాలని బైబిల్లో కొన్ని విషయాలు మేము అర్థం చేసుకుంటున్నాం తండ్రి. ఆ విధంగా బ్రతుకుటకు కృపను అనుగ్రహించండి తండ్రి. ఇంకా మీ బిడ్డల తండ్రి ఎవరైతే మీ సన్నిధికి రాలేక అపవాదిక తంత్రంలో, అపవాది రాజ్యంలో, అపవాది కట్టిన కట్టులతో, బంధకాలతో ఉన్నారు, వారందరి విషయం ప్రార్థిస్తున్నాం తండ్రి. కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నాయి.
వారు ఏదైతే బలహీనతలో ఉన్నారో, ఏదైతే సమస్యలో ఉన్నారో తండ్రి, అందుకంటే పెద్ద సమస్య పాపం అని గుర్తెరిగి ఆ పాపాన్ని జయించుటకు తండ్రి ప్రభు రక్తమే శరణమని గుర్తెరుగుటకు వారందరి మనోనేత్రాలు వెలిగించిన తండ్రి. పాపంలో కొట్టుమిట్టారు మీ బిడ్డలందరూ విషయం ప్రార్థిస్తున్నాం తండ్రి, కనికరించిన నాయన. ఇంకా ఆల్రెడీ తండ్రి బాప్తిసం పొంది పరిశుద్ధులుగా జీవితానికి ప్రారంభిస్తూ అనేక మంది లెగిస్తూ పడుతున్న అలాంటి బిడ్డలందరూ విషయం ప్రార్థిస్తున్నాం తండ్రి, కనికరించండి తండ్రి. పరిశుద్ధాత్మ సహాయంతో వాక్యపు వెలుగులు ప్రతి సమస్యను పరిష్కరించి ముందుకు కొనసాగుటకు కనికరించండి నాయన. తండ్రి ఈ కార్యక్రమంలో నిరంతరము ప్రయాసపడుతున్న గాంధన్న ఫ్యామిలీని బట్టి స్తోత్రం తండ్రి. తన సహకారులు ఉన్న అనేక మందిని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల తండ్రి మా శరీరానికి ఎలాంటి ఆహారం అందిస్తున్నారో అలాంటి ఆత్మ సంబంధమైన ఆహారాన్ని కూడా మీరు అందిస్తున్నందుకు కూడా స్తోత్రం తండ్రి. దీనిలో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయాసపడుతున్న మీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రం తండ్రి. నా వంతుగా తండ్రి నాకు ఇచ్చిన మీకు భాగ్యాన్ని బట్టి స్తోత్రం నాయన. అల్పుడైనా నేను మీ పిల్లలతో మీ మాటలు పంచుకుంటున్నప్పుడు తండ్రి ఏమైనా అనాలోచనగా మాట్లాడితే దయచేసి నన్ను క్షమించండి నాయన. ఉన్నతంగా మీకు వాక్యం నాకు నేర్పండి తండ్రి. నేను బ్రతుకుతూ నా కుటుంబాన్ని బ్రతికిస్తూ శరీరంలో ఉన్నంతకాలం తండ్రి మీ నామానికి మహిమకరంగా వాక్యాన్ని బోధిస్తూ మేమందరం బ్రతుకు సహాయం చేయమని మీ చిత్తమైతే ప్రభు అక్కడ ఆలస్యం అయితే మేము ఇంకా శరీరాల్లో ఉంటాం తండ్రి. ఏ ఉదయం కూడా తండ్రి మీ సన్నిధిలో కళ్ళు తిరిగి కృపను అనుగ్రహించమని క్రీస్తు నామన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సకల పరిశుద్ధులకు నిరంతరం తోడండి నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళారా, మరి దినాల ఎంతో చక్కటి అంశాన్ని విన్నామండి. ఎంతో చక్కగా విన్నారో ఆసక్తిగా. దాన్ని బట్టి మీ అందరికి కూడాను హృదయపూర్వకమైన వందనాలండి. ముఖ్యాన్ని మనం గ్రహించుకొని దాన్ని బట్టి మనం బ్రతకవలసిందిగా మన పాపాన్ని ముట్టుకొని తండ్రి అయిన దేవుణ్ణి వేడుకొని మనల్ని కనికరిస్తాడనే విశ్వాసంతో అందరం ప్రార్థిస్తాం. మంచిదండి, కార్యక్రమాన్ని ముగించుకుందాం, అందరం కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. వాక్యం నుంచి బ్రదర్ గారికి వందనాలు.